ఐపీఎల్ 2025 లో దాదాపు సగం మ్యాచ్లు పూర్తి అయిపోయాయి. పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు మొదటి ప్లేస్ లో ఉండగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, బెంగళూరు వరుసగా ఆ తర్వాత స్థానాలలో ఉన్నాయి. ఇక చివరిలో 9వ స్థానంలో హైదరాబాద్ జట్టు, 10వ స్థానంలో చెన్నై జట్లు ఉన్నాయి. లక్నో 5వ స్థానంలో, కోల్కతా 6వ స్థానంలో, ముంబై 7వ స్థానంలో, రాజస్థాన్ 8వ స్థానంలో ఉంది. భారీ మెగా వేలం తర్వాత జరుగుతున్న టోర్నీ కావడంతో ఏ జట్టు బలం ఏంటో అంచనా వేయడం కొంచెం కష్టమైంది. అయితే ప్రతి జట్టు 7 మ్యాచ్లు ఆడారు. దీంతో ఏ జట్టు పటిష్టంగా ఉందో తెలుసుకోవచ్చు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్టార్టింగ్ లో అదరగొట్టిన జట్లు ఆ తర్వాత మ్యాచ్లలో తేలిపోతాయా? ఎవరికి ఎంత ఛాన్స్ ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక మొదటి ప్లేస్ లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే ఆడిన 6 మ్యాచ్లలో 5 గెలిచి 10 పాయింట్లు సాధించింది. ముంబైతో మ్యాచ్ లో ఓడిపోయింది. కెప్టెన్ అక్షర్ పటేల్ కొన్ని డేరింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీం మొత్తం కలిసికట్టుగా రాణిస్తున్నారు. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో స్టార్క్ యార్కర్లకి మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత సూపర్ ఓవర్ లో సూపర్ గా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ గెలిచింది. గెలిచే మ్యాచ్ లో రాజస్థాన్ ఓడిపోయింది. అయితే రాబోయే రెండవ భాగం మ్యాచ్లలో ఏ విధంగా ఆడుతుందో అనే దానిపై ప్లే ఆఫ్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఇటు బ్యాటింగ్ లో అటు బౌలింగ్ విభాగంలో చాలా స్ట్రాంగ్ గా ఉంది. కానీ తప్పక గెలవాల్సిన మ్యాచ్లలో ఒత్తిడిని చేస్తే మాత్రం తిరుగుండదు. గుజరాత్ టైటాన్స్ లో బాగా పేరున్న ప్లేయర్స్ అయితే లేరు. కానీ వారు ఎలాంటి టీం అయినా ఓడించే సత్తా ఉన్నవారు. సాయి సుదర్శన్ ఈ టీం కి ఉన్న అతిపెద్ద అసెట్. ప్రతి మ్యాచ్ లో రాణిస్తున్నారు. ఇదే విధంగా రాణిస్తే టీమిండియాలో కూడా రావచ్చు. ఆడిన 6 మ్యాచ్లలో 5 మ్యాచ్లు గెలిచి 2వ స్థానంలో కొనసాగుతున్నారు. అయితే టీం మొత్తం 2-3 మీద మాత్రమే ఆధారపడుతుంది. బ్యాటింగ్ విభాగంలో పర్వాలేదు, కానీ బౌలింగ్ లో కొంచెం మెరుగుపడాల్సిన అవసరం అయితే ఉంది. నాకౌట్ మ్యాచ్లలో ఒత్తిడిని చేయిస్తే కప్పుకొట్టే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ప్లే ఆఫ్ మ్యాచ్లలో చెన్నై, ముంబై, కోల్కతా టీంతో తలపడేటప్పుడు గెలిస్తే తిరుగుండదు. సీజన్ మొదటి నుంచి ఒకసారి మాత్రమే ఫైనల్ కి చేరిన పంజాబ్ జట్టు ఈసారి సరికొత్త ఉత్సాహంతో బరిలోకి దిగింది. శ్రేయస్ అయ్యర్ వంటి యంగ్ కెప్టెన్ ఉండడంతో ఈసారి పంజాబ్ జట్టు గట్టి పట్టుదలగా ఉంది. ఆడిన 7 మ్యాచ్లలో 2 మాత్రమే ఓడిపోయి 5 మ్యాచ్లలో గెలిచింది. జట్టులో చాలా మంది హిట్టర్లు ఉన్నారు. ఓపెనర్లతో పాటు మిడిల్ ఆటలలో బ్యాటర్లు రాణిస్తున్నారు. బౌలింగ్ డిపార్ట్మెంట్ లో చహల్ ఒక బిగ్ అసెట్ గా మారే అవకాశం అయితే ఉంది. గత సీజన్ లో మిస్ అయిన ఆ టెంపో ఈ సీజన్ లో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇదే విధంగా కొనసాగితే మొదటిసారి కప్పు గెలవడం అసాధ్యం కాకపోవచ్చు. గత 17 సీజన్ల నుంచి ఈసారి కప్ నమ్మది అనే నినాదంతో బరిలోకి దిగడం, చివరికి ఖాళీ చేతులతో బయటికి వెళ్లడం అలవాటుగా మారిపోయింది. ఈసారి ఆడిన 7 మ్యాచ్లలో 4 గెలిచి 3 మ్యాచ్లలో ఓడిపోయింది. ప్రతిసారి లాగే ఈసారి కూడా 3-4 మీదనే ఎక్కువగా ఆధారపడుతుంది. దీంతో ఈ జట్టు ఎప్పుడు ఏ విధంగా ఆడుతుందో ఎవరికి తెలియదు. ఒకసారి చాలా బాగా ఆడుతుంది, మరోసారి చాలా చిత్తుగా ఓడిపోతుంది. అయితే ఈసారి కొంచెం మార్పు వచ్చినట్టు కనిపిస్తుంది. కొత్త కెప్టెన్ వచ్చిన తర్వాత కొంచెం అగ్రెసివ్ గా ఆడుతుంది. ఈ విధంగా తర్వాతి మ్యాచ్ లో ఆడితే 17 ఏళ్ల కళ నెరవేరే అవకాశం అయితే ఉంది. ఇక లక్నో విషయానికి వస్తే ఆడిన 7 మ్యాచ్లలో 3 ఓడిపోయి 4 మ్యాచ్లలో గెలిచి 5వ స్థానంలో ఉంది. ఈ జట్టు కూడా కేవలం టాప్ ఆర్డర్ మాత్రమే నమ్ముకుంది. స్పిన్నింగ్ భాగంలో డిపార్ట్మెంట్ చాలా బాగా రాణిస్తుంది. బౌలింగ్ విభాగంలో కొన్ని లోపాలు ఉన్నా వాటిని సరి చేసుకుని వెళ్తే స్ట్రాంగ్ గా తయారవచ్చు. ఈ టీం కూడా లీగ్ స్టేజ్ లలో బాగా ఆడతారు, కానీ ప్లే ఆఫ్ లలో చేతులు తీస్తారు. మిడిల్ ఆర్డర్ లో రాణించకపోవడం అతిపెద్ద బలహీనత. కోల్కతా నైట్ రైడర్స్ లో చివరి వరకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉంది. టీమ్ లో అందరూ మ్యాచ్ విన్నర్లే ఉన్నారు. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆడిన 7 మ్యాచ్లలో 3 గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయింది. కానీ తప్పక గెలవాల్సిన మ్యాచ్లలో చెలరేగి ఆడడం కేకేఆర్ కు ఉన్న అలవాటు. జట్టులో కొన్ని లోపాలున్నా వాటిని సరి చేసుకుని ముందుకు వెళ్తే ఈసారి కూడా కప్పు కొనడం చాలా తేలిక. కాకపోతే జట్టులో కొన్నిసార్లు సమన్వయం లోపిస్తుంది. ఇదొక్కటే కేకేఆర్ కు ఉన్న బలహీనత. సీజన్ స్టార్టింగ్ లో ఓటములతో మొదలుపెట్టి ఆ తర్వాత మెల్లిగా పుంజుకొని స్ట్రాంగ్ గా తయారవడం ముంబైకి ఒక అలవాటు. ఒక రకంగా చెప్పాలంటే ముంబై టీం కు స్టార్టింగ్ ట్రబుల్ ఉంది, కానీ గత 2-3 సీజన్ల నుంచి కొంచెం స్ట్రగుల్ అవుతుంది. హార్దిక్ పాండ్యా మంచి కెప్టెన్, కానీ ఫీల్డ్ లో సరైన టైంలో వ్యూహాలు అమలు పరచడం లేదు. మొన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో డగౌట్ నుంచి రోహిత్ శర్మ చెప్పిన ప్లాన్ చాలా బాగా వర్కౌట్ అయింది. కోచ్ తో రోహిత్ శర్మ మాట్లాడడం, దాన్ని అమలు పరిచి వికెట్ పొందడం వీడియోలలో చూపించారు. మొత్తానికి ముంబై చాలా స్ట్రాంగ్ టీం, కానీ కొన్నిసార్లు ఈగో వల్ల మ్యాచ్లు ఓడిపోతున్నారు. రోహిత్ శర్మ ఫీల్డ్ లో ఉంటే బౌలర్లను సరైన టైంలో ఉపయోగించి ఫలితం రాబడతారు. రాజస్థాన్ రాయల్స్ టీం కు సంజు శాంసన్ ఒక పెద్ద బలం మరియు పెద్ద బలహీనత. గత కొన్ని సంవత్సరాలుగా టీం ను సరైన దారిలో నడిపిస్తూ విజయాలు సాధిస్తున్నారు. అటు కెప్టెన్సీలోను ఇటు బ్యాటింగ్ లోను రాణిస్తున్నారు. కానీ ఈ సంవత్సరం సంజు గాయపడడంతో మొదటి 4 మ్యాచ్లు రియాన్ పరాగ్ కెప్టెన్ గా వ్యవహరించారు, కానీ ఫలితం మాత్రం రాలేదు. గాయం వల్ల కేవలం ఇంపాక్ట్ ప్లేయర్ గా మాత్రమే బరిలోకి దిగుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ కి ఆల్టర్నేటివ్ లేకపోవడం ఒక పెద్ద మైనస్. గత మ్యాచ్ లో కూడా గాయపడడంతో బ్యాటింగ్ మధ్యలోనే రిటైర్ హట్టుగా వెనుదిరిగారు. వచ్చే మ్యాచ్ లలో అయినా బాగా రాణిస్తే ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశం అయితే ఉంది. గత సీజన్ లో హిట్టింగ్ తో ఒక్కసారిగా హాట్ ఫేవరెట్ గా నిలిచిన హైదరాబాద్ టీం ఫైనల్ వరకు వెళ్ళింది. దానికి తగ్గట్టు ఈ సీజన్ మొదటి మ్యాచ్ లో 286 పరుగులు చేసి మిగతా టీం వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. తర్వాత ఆడిన మ్యాచ్లలో విఫలమయ్యారు. కేవలం బ్యాటింగ్ లోనే మెరుస్తున్నారు, కానీ బౌలింగ్ లో తేలిపోతున్నారు. భువి లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. కేవలం హైదరాబాద్ పిచ్లలో మాత్రమే బ్యాటింగ్ పిచ్ తయారు చేస్తున్నారు, మిగతా చోట్ల బౌలింగ్ పిచ్ తయారు చేస్తున్నారు. దీంతో అన్ని విభాగాలలో విఫలమవుతున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ప్లే ఆఫ్ వెళ్లే అవకాశం అయితే లేదు. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి నిలకడగా ఆడుతున్న టీంలలో చెన్నై ఒకటి. 5 సార్లు ఛాంపియన్స్ గా నిలిచిన చెన్నై టీం ధోని పెద్ద
అసెట్. కానీ ధోని ఎప్పుడైతే కెప్టెన్ గా వైదొలిగారో అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఫీల్డ్ లో సరైన వ్యూహాలు అమలు చేయకపోవడం, కెప్టెన్సీ లోటు కనిపిస్తుంది. జట్టులో అందులో సీనియర్లు ఉండడం, డొమెస్టిక్ టోర్నీలలో రాణించిన కుర్రాళ్లను జట్టులో తీసుకోకపోవడం వల్ల ఈ సీజన్ ప్రతికూలంగా మారింది. కేవలం ధోనిని నమ్మడం, ధోనికి ఆల్టర్నేటివ్ గా ఎవరిని తయారు చేయకపోవడం ఒక పెద్ద మైనస్ గా మారింది. రాబోయే సీజన్ లో అయినా ఈ మేనియా నుంచి బయటపడితే చెన్నై టీం విజయ తీరాలకు వెళ్లే అవకాశం అయితే ఉంది.